ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పుచారు ఎలా చేయను ఈ వీడియో చూపిద్దాం. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టుకున్నాం, చింతపండు నానేసుకున్నాం, మునిగాకు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు నిలువ పోసుకున్నాం, సోరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిగడ్డ, కళ్యామాకు. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 1 చెంచాడు 2 చెంచాల నూనె, 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాలంత జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, కళ్యామాకు దూరగా గోలించుకోవాలి. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, సోరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడంత కళ్యామాకు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది ఉడికింది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత బెల్లం వేసుకోవాలి. మునిగాకు, తులసాకు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ముందుగానే పిసికి రెడీ పెట్టుకున్న పులుసు, పప్పు రుద్దింది ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మరగనివ్వాలి. 30 నిమిషాలు మరిగించుకోవాలి. 2 చెంచాలంతా కారపొడి వేసుకోవాలి. దీన్ని మరగనివ్వాలి బాగా. నుంచి మునిగాకు, తులసాకు తీసేయాలి. ఆకు తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. పప్పుచారు రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడివేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్ది తినంటుంది పప్పుచారు.